మనం స్కూల్లో చేరినప్పుడు మొదట నేర్చుకునే వాటిల్లో మన జాతీయ గీతం ఒకటి. ఈ 52 సెకండ్ల జనగణమన మన దేశ ఐక్యమత్యానికి చిహ్నంగా నిలుస్తుంది. జనగణమనను ఎప్పుడు ఎక్కడ విన్నా మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బట్ వెయిట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ జనగణమనని భారతదేశం కోసం రాయలేదా? బ్రిటిషర్లను కీర్తిస్తూ రాశారా? ఇదే విషయంపై అప్పట్లో పెద్ద కాంట్రవర్సీయే జరిగింది. దేశంలో బ్రిటిషర్ల అరాచక పాలనపై భారతీయుల్లో అసంతృప్తి పెరుగుతున్న వేళ 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జనగణమనను మొదటిసారిగా ఆలపించారు. ప్రజల్లో ఈ గీతం గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది. అయితే జనగణమనను మొదటిసారి ఆలపించిన రోజునే బ్రిటన్ రాజు 5వ కింగ్ జార్జ్ భారతదేశాన్ని సందర్శించారు. దీంతో ఈ పాటను ఆయన్ని కీర్తిస్తూ రాసినట్టుగా కొందరు విమర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా ఈ పాటను రాజుకు స్వాగతంగా పలికే గీతంగానే ప్రచురించాయి. ఈ విమర్శలు చాలా మంది భారతీయులను కలవరపరిచాయి. దీనిపై ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు. తాను బ్రిటిషర్లను కీర్తిస్తూ జనగణమనను రాయలేదంటూ అందులోని పదాలు, లైన్లకు అర్థాలు చెప్పారు. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.